హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు హెయిర్ ఆయిల్ అనేది మీకు పరిచయం చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే ఓర్జాంజ్ వాళ్ళదండి, కోకోనట్ ఆయిల్ అనమాట. దీంట్లో ఏంటంటే ఏ కెమికల్స్ ఉండయి. ఆల్రెడీ నేను యూజ్ చేశాను 2 టైమ్స్, ఇది 3rd టైం అనమాట. సో మంచి గ్రోతింగ్ వస్తుంది ఈ ఆయిల్తో. చుండ్రు అనేది తగ్గుతుంది, అలాగే మనకి జుట్టు సమస్య ఏదున్నా కూడా తొలగిపోతుంది అనమాట. సో ఈ ఆయిల్ డబ్బా వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో మంచి స్మెల్ వస్తుందండి, అంటే ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అలాగే హెయిర్ కూడా ఏంటంటే మనకి బ్లాక్గా చేస్తుంది అనమాట. సో నేనైతే ఈ ప్రోడక్ట్ అనేది చాలా రోజుల నుండి, అంటే 1.5 ఇయర్ అవుతుంది, వీటికి సంబంధించిన అన్నీ నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు నచ్చాయి అనేసి ఇంకా నేను షేర్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్స్కి సంబంధించినవన్నీ నేను వ్లాగ్లో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. హెయిర్కి అలాగే ఫేస్కి అన్నీ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను అదే ఆయిల్తో ఏంటంటే నేను మసాజ్ అనేది చేస్తున్నాను. హెడ్కి మొత్తం ఆయిల్ అనేది కుదుర్ల వరకు పట్టించి మనము మసాజ్ అనేది చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ వరకు మనం హెయిర్కి మొత్తం ఆయిల్ అనేది పట్టించి మసాజ్ చేసుకుంటే ఏంటంటే మంచి గ్రోతింగ్ వస్తుంది. ఆయిల్ అనేది ఏంటంటే కుదుర్లకు పట్టి మనకి హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, అలాగే చుండ్రు అనేది మొత్తం ఏంటంటే ఇంకా మనకి హెయిర్కి ఏ సమస్య ఉన్నా అది మొత్తం తొలగిపోతుంది. సో ఒకసారి నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు హెయిర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఆయిల్ అనేది చక్కగా పనిచేస్తుంది. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ మనకి ఏ కెమికల్స్ లేకుండా చక్క ఆయిల్ అనేది అయితే చాలా బాగుందన్నమాట. సో ఇలా మొత్తం మసాజ్ చేసుకొని ఒక 1/2 అవర్ ముందు, తలస్నానం చేసే ముందైనా ఇలా మనము హెయిర్కి మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే నేను మటన్ హెడ్ కర్రీ, సో ఇది చాలామందికి అయితే రాదనేసి చాలామంది వండరు. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అయితే ఈరోజు షేర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక గిన్నెలో నేను హెడ్ కర్రీ అనేది తీసుకున్నాను. అంటే ఫస్ట్ మనము నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాక తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. దాంట్లో ఏంటంటే లవంగా, యాలక చెక్క వేసాను. తర్వాత ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం కొంచెం అంటే మనకి టేస్ట్కి తగినంత ఉప్పు, కారం అవన్నీ చూసుకుంటూ వేసుకోవాలి. ఇది వచ్చేసి 1 kg అండి. తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం ఇది మనకి కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. అదెందుకంటే ఇది ఏంటంటే మనకి మంట పైన కాల్చి మరీ కట్ చేసి ఇస్తారనమాట హెడ్ అనేది. అప్పుడు ఏంటంటే ఇంకా స్మెల్ అనేది రాకుండా కర్రీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే చింతపండు కొంచెం రసం అనేది వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇదేంటంటే నేను ఒక 15 మినిట్స్ కలిపి ఇలా పెట్టేశాను. తర్వాత ఇంకా మనం మూత తీసుకొని కుక్కర్లో వేస్తే ఏంటంటే చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇది అంటే కొంచెం మనకి గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా ఉడుకుతుంది అనమాట. త్వరగా కూడా ఉడుకుతుంది. ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతాయి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సో ఇవి బాగా మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకున్నాక తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అండి. నేను దీంట్లో లవంగా, యాలక చెక్క వేసాను. అంటే పేస్ట్లో మనం పేస్ట్ చేసుకునే ముందు అవి వేసుకొని కొన్ని అని చూసుకొని మనకి స్పైసీ ఎంత కావాలనేది చూసుకొని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ఆల్రెడీ మనం కలుపుకున్నాం కాబట్టి ఇది కూడా చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకున్నాక తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఏదైతే మనం హెడ్ కర్రీ అన్ని మసాలాలన్నీ పట్టించామో అదేంటంటే ఇంకా దీంట్లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇంకా అప్పుడే పచ్చి వాసన అనేది పోయి మనకి వాసన అనేది రాదనమాట. ఇప్పుడు పసుపు వేసుకున్నాముగా, తర్వాత కలుపుకున్న మనం మటన్ హెడ్ కర్రీ అనేది వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చింతపండు రసం వేసుకొని ఇంకా మనము 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదైతే ఒక 5 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. మనము సిమ్లో స్టవ్ అనేది పెట్టుకొని. చాలా బాగుంటుందండి టేస్ట్. అంటే చాలామందికి ఏంటంటే రాదనేసి ఇంకా చెయ్యరు, చాలామందికి ఇష్టంగా కూడా తింటారనమాట. సో ఇలా చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే ఫుల్ వీడియోని షేర్ చేసుకుంటున్నాను.
సో ఇప్పుడు కర్రీ అనేది ఇంకా మగ్గిపోయింది. అంటే పచ్చి వాసన పోయే వరకు మనకి బాగా ఇలా మగ్గించుకున్నాక తర్వాత చింతపండు రసంతో వాటర్ అనేది కలుపుకొని ఇలా పల్చగా మనము వాటర్ అనేది పోసుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకొని ఇంకా మూత అనేది పెట్టుకొని విజిల్స్ ఏంటంటే 2 కానీ 3 కానీ అంటే మటన్ చూసేదాన్ని బట్టి ఇంకా మనకి తెలిసిపోతుంది అనమాట ముదురుదా లేతది అనేది. దాన్ని బట్టి విజిల్స్ అనేది పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు నేను ఉంచాను. తర్వాత ఇంకా మూత తీసేసుకొని ఇంకా విజిల్ మనకి గాలి అనేది పోయాక మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకొని ఏంటంటే స్టవ్ అనేది మసాలా అలాగే కొత్తిమీర వేసేసుకొని దించే ముందు మనం మసాలా కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుందన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మటన్ హెడ్ కర్రీ రెడీ అయినట్లే. సో మనము మసాలా అలాగే కొత్తిమీర వేసుకున్నాం కదా. సో ఇదైతే ఇంకా ఉడికిపోయింది. దీన్ని ఏంటంటే మనం సూప్ లాగా కూడా తాగొచ్చు. అలాగే మోకాళ్ళ నొప్పులు అయితే చాలా చక్కగా పనిచేస్తుందండి ఇది. సో ఇది రొట్టెలోకి అలాగే బిర్యానీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఏంటంటే ఇంకా మా వారు పచ్చి శనక్కాయ తీసుకొచ్చారు. అసలైతే నాకు వేయించింది అయితే ఇష్టము. సో మా ఇంట్లో ముగ్గురికైతే ఇంకా వాళ్ళకి ఉడకబెట్టింది ఇష్టం అనమాట. ఇంకా చాలా డేస్ అవుతుంది అనేసి అయితే ఇది వేయించుతున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా బయటకు వెళ్దాం అనేసి ముందైతే ఇవి వేయించి తినేసి ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్ కోసం అయితే ఇంక ఇది వేయించుతున్నాను పల్లికాయ. సో అలాగే దీంట్లో వచ్చేసి 3 గింజలది ఉంది, 4 గింజలది కూడా ఉంది. చాలా బాగుందండి. 80 రూపీస్ కేజీ అంట. సో ఇంకా చాలా రోజులు అవుతుంది పచ్చి శనక్కాయ తినక కూడా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మేము బయటకు వెళ్దాం అనేసి అయితే రెడీ అయ్యాము. సో మా వారు నేను వెళ్తున్నాము బండి పైన. అలాగే ఇంకా ఈవినింగ్ టైంలో ఏంటంటే ఇంకా ఒక చెరువు దగ్గర చాలా బాగుంటుంది అనమాట. ఒక చెరువు దగ్గర సో కాసేపు అలా తిరిగేసి ఇంకా వీడియో షూట్ అనేది చేసుకొని వచ్చేద్దాం అనేసి అయితే బయలుదేరాము. సో చూస్తూ ఉండండి, ఓకేనా. ఆయనతో వాళ్ళకి పట్టున్నాను. వాళ్ళ దూకేవు
సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా చెరువు దగ్గర ఏంటంటే ఎండు చేపలు అనేది అమ్ముతున్నారు. సో ఎండు చేపలు అంటే మా వారికి చాలా ఇష్టం, అంటే నాకు కూడా ఇష్టము, కానీ మా వారికి ఇంకా ఇష్టము. ఇక్కడ వచ్చేసి పెద్ద చేప, ఎండు చేప అనమాట. ఇది నాకు తెలిసి ఒక 5-6 kgs ఉంటుందేమో. కాసేపు అయితే ఇంక ఇక్కడ వీడియోస్ షూట్ చేసి అలాగే తీసుకున్నాము కూడా. సో పెద్ద చేపను చూసి నాకు విచిత్రం అనిపించింది. ఫస్ట్ టైం చూశాను ఎండు చేపని, పచ్చి చూశాను కానీ ఎండు చేప అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా చాలామంది కొంటున్నారు. అన్నీ బాగుంటాయండి ఈ లైన్లో. ఏంటంటే ఫ్రూట్స్ కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ చేపలు అయితే ఎక్కువ ఫ్రెష్ అమ్ముతారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా చికెన్ వింగ్స్ అమ్ముతున్నారు. సో నేను చాలా రోజులు అవుతుంది తీసుకోకూడదు, ఈరోజు అయితే ఇంకా తీసుకుందాం అనేసి అయితే ఇంకా ఇక్కడ ఆగిపోయాము. చాలామంది అక్కడ కూర్చొని కూడా తింటున్నారు, కాకపోతే మేమైతే పార్సల్ తీసుకుందాం అనేసి. సో ఇక్కడైతే 120 రూపీస్కి ఒక 4 pieces వస్తాయంట. సో టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవైతే ఇంక మేము ఇంటికి తీసుకెళ్దాం అనేసి, ఇంటి దగ్గర తిందాం అనేసి అయితే సో ఆర్డర్ చెప్పాము. సో ఇవండి ఇంకా ఇంటికైతే తెచ్చాము. చాలా బాగా స్మెల్ మాత్రం చాలా బాగా వచ్చినాయి. అక్కడ ఇంకా ఆ నిప్పుల పైన కాల్చేటప్పుడే ఇంకా స్మెల్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. సో ఇంక ఇప్పుడైతే తినేస్తున్నాము. సో ఈరోజు లాగైతే ఇదండి, నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈరోజు వ్లాగ్ ఇదండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే ఆల్ అనే ఆప్షన్ని మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందు నోటిఫికేషన్ లాగా వస్తుంటుంది. సో ఇదండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్.